కొట్టింది ఎవరు? జనసేన కార్యకర్తలు కాదా? మీరు ఈ రకంగా మీరు అందరినీ మీరు కొట్టి దాడులు చేసి మీరు ఆటవికమైనటువంటి పరిపాలనని మొదలు పెట్టారు. ఎంతసేపు పిఠాపురం అన్నదానికి వైసీపీ జనసేన ప్రతినిధి ఆవిడ చెప్పారు, ఆన్సర్ చెప్పారు రజనీ గారు. నేను చెప్పేది ఏంటంటే మీరు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినాయి, నాకు ఎవరు వీడియోలు చూపించట్లేదు అన్నారు. చూపించండి, వర్మ గారికి ఒకటి ఫార్వర్డ్ కొట్టండి, లైవ్ పెడతారు. ఉన్నాయా ఏమన్నా? ఊరికే సొళ్ళుకు చెప్తున్నారా మీరు? ఏం వీడియోస్? ఎవరు అటాక్ చేసినవి? తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అటాక్ చేసింది. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అటాక్ చేసిన వీడియోస్ కావాలా మీకు? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? రామ్ కుమార్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా? ఎక్కడన్నా ఐలాండ్ లో ఉన్నారా? చెప్పండి. మీడియాలో కోకొల్లలు ఉన్నాయి వీడియోస్. మీరు కావాలంటే చూసుకోండి, మీరు కావాలంటే చూసుకోండి. మీరు కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడద్దు రామ్ కుమార్ గారు, కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడద్దు. బీజేపీ పార్టీ మోడీ 3.0 ఏదైతే ఉందో ఈ రోజు కూటమి లేకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళో తెలుసు మీకు. మీరు 3 సార్లు పరిపాలన చేసిన వాళ్ళు కనీసం అయోధ్యలో కూడా గెలవలేకపోయారు. మీరు అయోధ్యలో కూడా గెలవలేకపోయారు రామ్ కుమార్ గారు. మీరు కూడా ఇలాగే ఉండాలి. మేము కూడా చెప్పేది ఇంతే. మీరు అన్ని చూసి కూడా చూడనట్లే ఉండాలి, అన్ని చూసి కూడా మీరు చూడనట్లే ఉండండి. మేము కూడా అదే కోరుకునేది. మీరు ఏమీ చూడొద్దు, ఏమీ చూడొద్దు. చూసినా కానీ కనపడలేదు అన్నట్లు ఉండండి. మీరు కాదు, మీ దగ్గర ఎవిడెన్స్ చూసినా కానీ మీరు కనపడలేదు అన్నట్లు ఉండండి. ఓకే, మీరు మీకు అదే కదా కావాల్సింది. ఎవిడెన్స్ ఉంటే చూపించండి, ఇప్పుడు మాట్లాడదాం దాని మీద. There are so many evidences అండి. There are so many evidences. There are so many evidences. మీకు ఎవిడెన్స్ లేకపోతే మీరు రాజకీయాలకి సమాజానికి చాలా దూరంగా ఉన్నట్టు లెక్క. మీరు సమాజానికి రాజకీయాలకి దూరంగా ఉన్నట్టు లెక్క. మీకు దాడులు చేస్తే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు దాడులు చేస్తుంటే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు ఏమండి, బూతులు దాటి మీ రౌడీ ఎమ్మెల్యేని దాటి మేము చేయగలిగే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందో? ఏదో 4 గుడ్లు కొట్టారండి విజయవాడలో. ఏదో 4 గుడ్లు కొట్టారు, ఏదో 4 రాళ్లు వేసేశారు. ఎందుకంటే మీకు తమలపాకులు దెబ్బలు ఎందుకు కొడతారు చెప్పండి? తమలపాకులు దెబ్బలు మాకు అవసరం లేదు. మాకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. రామ్ కుమార్ గారు ఒకటి మాట్లాడి కూడా మాట్లాడలేదు, అందుకే మేము ఓడిపోయాం అన్నట్టు. అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా మీకు? అవన్నీ చదవకుండా వచ్చారు. కొట్టాడు కొట్టి సత్యనారాయణ గారు. కావాలంటే వర్మ గారిని అడగండి, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదు. ఫార్వర్డ్ చేయమంటే నేను చేస్తాను నిమిషంలో. మీకు అలా టాక్ విత్ ఎవిడెన్సెస్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ ఎనీథింగ్, ఎనీ ప్రూఫ్స్, ఐ విల్ అప్రిషియేట్ ఇట్. What kind of evidence you need? There are so many videos in the media. And what kind of evidence you need for that? ఒట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే చెప్పాడంటే ఎంతమంది అధికారులు మార్చారో ఎంతమంది ఐఏఎస్, ఎంతమంది ఐపీఎస్, ఎంతమంది ఎస్పీలను మీరు మార్చారో మేము ప్రూఫ్లు పంపిస్తాం. మీకు పంపిస్తాం. దాన్ని చేసి మీరు తృప్తి చెందండి. ఓకే, మీరు అవన్నీ చూసుకోండి. మీరు మార్చారనేది నేను పంపిస్తాను మీకు వీడియోస్, నోటిఫికేషన్స్. మీరు మార్చారు, మార్చవలసినటువంటి అవసరం కావాలంటే మీకు అది పాలసీ ఎవరు వచ్చినా అంతే కదండి. మారుతారు కదా. రజనీ గారు ఒక నిమిషం, రజనీ గారు రెస్పాండ్. సార్, నేను రెస్పాండ్ అవుదాం అంటే నాకు ఇందాక శ్రీరెడ్డి గారు అన్న మాటలు గుర్తొచ్చినాయండి. జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్, ఆంధ్రాలో ఎవడెవడైతే తెలంగాణలో పారిపోయినా కూడా వీడియోస్ అండి.
ఇప్పుడు అవి వినాలా Right. మీ What mouth kind of piece లేగా? knowledge- ఆ ఊరుకోండి. మీ mouth అది piece లేగా చెప్పండి. అవన్నీ? మీ ప్రతినిధి ఆవిడ మీ మౌత్ పీస్ లేగా అవన్నీ వర్మ గారు రైట్ రైట్ ఓకే this ఓకే is రజనీ గారు completely రజనీ గారు humiliating. ఆవిడ రజనీ గారు ప్రతినిధి ఓకే, అనేది ఓకే. ఎక్కడన్నా ఓకే, ఉందా? ఓకే, మేడం, మేడం, ఎక్కడన్నా ఉందా? మేడం, మేడం, మిస్సులో రండి, ఎక్కడన్నా పసుపులో ఉందా? రండి. ప్రతినిధి అని. శ్రీరెడ్డి గారు, మీ ఆవిడ ప్రజాప్రతినిధి. ప్రతినిధి. ఆవిడకి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు క్లెయిమ్ ఎక్కడన్నా చేస్తారండి. చెప్పండి సరేలేండి, ఎక్కడన్నా సరేలేండి, ఉందా ఆవిడ అట్లయినా ప్రతినిధి మంచిదే. అని? అంటే మీకు ఇప్పుడు కామెడీ షో కావాలా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా చెప్పండి. 5 సంవత్సరాల పాటు Do you ఆవిడ need మరి ఖండించాల్సింది కదా. entertainment? మేడం, మేడం. నీకేమన్నా No, no, no. entertainment Okay, okay, ఆవిడ కావాలా ఆఫ్ చేస్తారు చెప్పండి, కదా. పంపిస్తాను. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది నా దగ్గర. వద్దు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మేడం పంపండి మేడం, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ప్లీజ్. వర్మ గారు, వర్మ గారు, ఒక చెప్పండి. statement ఇవ్వండి. వర్మ గారు, మేడం, చెప్పండి. పసి పిల్లలు, అమరావతి పిల్లలు కొంచెం తెలిసి తెలియక కోడిగుడ్లు ఇసిరేశారు. అది తప్పే. దానికి అతని తరపు నుంచి కూడా హర్షి చాలా చిన్న బిడ్డ, అతను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు హాల్ టికెట్ లాగేసుకుని అతను అడి రోడ్డు మీద నుంచోబెట్టేసిన తరుణాలు ఉన్నాయి. ఎక్కడ 144 సెక్షన్ వచ్చిన అతను ఎత్తికెళ్ళిపోయిన తరుణాలు ఉన్నాయి. పరీక్షలకి లేటుకి వెళ్ళిన తరుణాలు ఉన్నాయి. ఆ బిడ్డ అప్పటి వరకు ఓర్చుకొని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక కొడాలని ఇంటి మీద కోడిగుడ్లు వేయడం కళ్ళ ముందు చూసామంటే అది తప్పే. కానీ ఏవి కత్తులు కటారాలు తీసుకొని దాడులు చేయలే. గొంతు మీద కాలేసి తోట చంద్రయ్యలాగా ఈ రోజు కొన్న ప్రాణం పోయే వరకు, చచ్చి చివరి వరకు కూడా జగనన్న అని అంటే చాలు నీ ప్రాణాన్ని కాపాడుతామన్నా సరే ఒక అభిమానం అండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అభిమానం, ఒక రకమైన డిసిప్లిన్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన నోరు మూసుకొని ఉన్నారు. మరి అధినాయకుల్ని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్నా సరే కన్నీటి పర్యంతమైన షామేల కింద కూర్చున్నారు. ఈ రోజు అలాంటి వారిని ఈ రోజు అదేంటది పాపం పసుపు చొక్కాలు వేసుకుని రోడ్డు మీద ఆపేసిన కొట్టిన తరుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు తప్పేనండి. ఆ రోజు పోలీసులు మరి నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారా? గులకరాయి విషయంలో కొడాలని అని ఇచ్చిన స్టేట్మెంట్ అండి. అదేంటది గులకరాయి ఇసిరేస్తే చంద్రబాబు నెత్తి లోపలేయాలి కానీ పోలీసులు అంటారండి పాపం వాళ్ళకేం తెలుసు అన్నారు. గులకరాయి ఇసిరేసినప్పుడు మాకు తెలిసిన చదవండి. ఎన్ఎస్జే కమాండర్ని కస్టడీలోకి తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి. ఆయన గన్మెన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు గులకరాయి ఇసిరేసారంటే పాపం పోరగాళ్ల మీద కేసులు పెట్టి మట్టి పిసుకునే వాళ్ళు, ఒడ్రి కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారండి. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు పోలీసుల్ని పాపం తప్పుని తిరుగుతున్నారు. మరి అప్పుడు పోలీసులు తప్పు వాళ్ళని అంటారేంటి పాపం, వాళ్ళకేం తెలుసు పాపం అని సమర్థించినటువంటి గౌరవ కొడాలి నాని గారు ఈ రోజు పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు ఏం చేశారు పోలీసులు? ఆ రోజు ఏం చేశారు? పిల్లలు రాళ్ళేసి కొట్టట్లా, ఏం పగల కొట్టట్లా, జస్ట్ కోడిగుడ్లేసి కొట్టారు. అది బాధ తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు ఒక చదువుకునే బిడ్డని మీరు చేసినటువంటి అరాచకం. సో ఎనీవే తప్పు తప్పేనండి. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు. తెలుసో తెలియకో పిల్లలు చేసినా సరే బాబు గారు కట్టుదిట్టం చేసేస్తారు, కస్టడీ చేసేస్తారు. అమ్మ మీరేమి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు అలా భయపడాల్సిన పడైతే పేరు నాని అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడు, కొడాలి నాని అన్న ధైర్యంగా స్టేట్మెంట్లు ఇవ్వడు. మీరు అందరూ స్వేచ్ఛగా తిరగచ్చు. ఇది బాబు గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరి మీద